వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేపట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో సోదాలు చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హైదరాబాద్ లో ఒకేసారి 10 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి సూత్రధారి రాజ్ కేసిరెడ్డి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. రాజ్ కేసిరెడ్డితో పాటుగా మరో 6 నిందితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. హవాలాతో పాటుగా మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాదాపు ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. 3200 కోట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివిధ నిందితులను దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, తాజాగా ఈడీ ఎంటర్ అవ్వడం, ఈడీ కూడా పూర్తి స్థాయిలో దూకుడుతో దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ తో పాటుగా హవాలా జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. విచారణను మరింత వేగవంతం చేశారు ఈడీ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటుగా మొత్తం 10 చోట్ల ఒకే సమయంలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే రాజ్ కేసిరెడ్డి నివాసం, ఆయన కార్యాలయం, అదేవిధంగా ఆయనతో పాటుగా ఉండేటువంటి సన్నిహితులు, మరి ముఖ్యంగా ఆయనతో ఉండేటువంటి అనుమానితులకి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు మరింత వేగవంతమైనటువంటి చర్యలు చేపట్టారు. అయితే 2025 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాని తర్వాత 2026 ఏప్రిల్ ఆయనకు బెయిల్ ని కూడా మంజూరు చేయడం జరిగింది. షరతులతో కూడినటువంటి బెయిల్ పైన ఉన్నటువంటి ఆయన తాజాగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రకంపన రేపుతున్నటువంటి మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే బెయిల్ మీద ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరాజ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి A1 ముద్దాయి ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసేట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఈడీ అధికారుల అదుపులో ఈ రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన పత్రాలు, రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన ఇల్లు ఏకకాలంలో దాదాపు 10 చోట్ల ఈడీ దాడులు చేసింది. నేరుగా గతంలో సిట్ నుంచి సిట్ అధికారులు ఈ కేసు విచారణ చేశారు. సిట్ ఇచ్చిన ఆధారాలతో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఇప్పటికే చాలా మంది లిక్కర్ కేసులో నిందితుల ఇళ్లపై దాడులు చేసింది. ఇటీవల విజయసాయి ఇంటి పైన కూడా దాడి చేసిన నేపథ్యం చూసాం. గతంలో ఏదైతే మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ జీవితకాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఇళ్లపై కూడా ఈడీ అధికారులు దాడి చేశారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అంతిమ లబ్ధిదారు లిక్కర్ కేసులో అంతిమంగా డబ్బులు ఎవరి చేతికెళ్ళింది, ఎక్కడ చేతులు మారాయి అనే అంశంపైనే ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం చివరి అంకానికి వచ్చింది. ఈ కోణంలోనే నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల ఇళ్లపైన వరుస దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు లిక్కర్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 11 మంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతల ఇళ్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అంతిమ లబ్ధిదారు ఈ కేసులో 3200 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళాయి, మనీ లాండరింగ్ జరిగిందా, హవాలా కుంభకోణం జరిగిందా, ఏ దేశానికి పంపారు అనే అంశాలపైన ఈడీ అధికారులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన A1 ముద్దాయి రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. కిరణ్, ఈసారి చేపట్టినటువంటి దాడుల్లో, ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేశారు, కొంతమంది బయటకు వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాజ్ కేసిరెడ్డిని మళ్ళీ అదుపులోకి తీసుకోవడానికి ఈడీ చేపట్టినటువంటి ఈ దాడుల్లో కీలకమైనటువంటి ఆధారాలు, డాక్యుమెంట్లు ఏమైనా లభించాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ వేరు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈడీ వేరు. సిట్ కు సంబంధించిన ఆధారాలన్నీ ఈడీ అధికారులకు సమర్పించారు. 3200 కోట్లకు సంబంధించిన నిధులు హవాలా కుంభకోణం ద్వారా లేదా డొల్ల కంపెనీల ద్వారా ఏ దేశానికి వెళ్ళాయి, ఇతర దేశాలకు మనీ లాండరింగ్ జరిగింది, హవాలా ద్వారా డబ్బులు బదిలీ అయ్యాయి అనే అంశంపైనే సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. అయితే కొంత మేరకు మాత్రమే సిట్ కు పరిమితి ఉంటుంది. ఏదైతే రాష్ట్రం దాటి బయటకు వెళ్లాలన్నా
దేశం దాటి బయటకు వెళ్లాలన్నా అది ఈడీ పరిధికి మాత్రమే ఉంటుంది. సిట్టుకు ఆ స్థాయిలో అధికారాలు ఉండవు. సిట్టుకు పరిమిత అధికారాలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులో 3,500 కోట్ల నిధులు బదిలీ అయ్యాయి నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన నేపథ్యం చూసాం. వారిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు 72 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్పై వచ్చారు. రాజకేశ్ రెడ్డి దాదాపు 14 నుంచి 15 నెలల లోపల ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న A1 నుంచి A11 వరకు చాలా మందికి బెయిల్ వచ్చింది. అటు A30 నుంచి A37 వరకు కీలకంగా ఉన్న ఇటు గోవిందప్ప బాలాజీ, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అటు కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మరో వెంకటేష్ లాంటి నేతలందరికీ కూడా ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఈ మద్యం కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత వరుసగా నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. నేతలు వరుసగా ఏవైతే తమకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేస్తున్నారు, ఈడీ అధికారులు వాటిపై విచారణ కొనసాగిస్తున్నారు. మిథున్ రెడ్డి ఇంటిపైన దాడులు చేసినప్పుడు నేరుగా మిథున్ రెడ్డిని విచారించారు. మరో సాయి రెడ్డిని నేరుగా ఈడీ ఆఫీస్ కి పిలిపించిన నేపథ్యం చూస్తాం. ఈ కేసులో అంతిమ లబ్ధిదారు అనే అంశంపైనే ఈడీ దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజుల క్రితం కూడా మనం చూసాం, ఊహాగానాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా ఈడీ సమన్లు జారీ చేసింది, ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం జరుగుతున్న ఈడీ దాడులు ఒకసారి మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతల ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి. వారిపైన విచారణ జరుగుతుంది. ఇది అక్కడనే పత్రాలు స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. ఏదైతే వీరి వాంగ్మూలం ద్వారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. కిరణ్, ఇలాంటి సందర్భంలో ఎందుకంటే ఏకకాలంలో 10 ప్రదేశాల్లో దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఇంకా రాజకేశ్ రెడ్డితో పాటు ఇంకెవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇంకెవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుల జాబితాలో ఎక్కబోతున్నారా? దానికి సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కనబడుతుందా ఈడీ? సిరాజ్, ఇప్పటికీ కూడా ఈడీ స్పష్టం చేయలేదు. ఈడీ అదుపులో రాజకేశ్ రెడ్డి ఉన్నారు. ఈడీ ఏవైతే దాడులు కంప్లీట్ అయ్యే వరకు ఈడీ ఎలాంటి సమాచారం ఇవ్వదు. వరుసగా జరుగుతున్న సంఘటనలు, వరుసగా జరుగుతున్న నేతలపై ఇళ్లపై దాడులు, మరొక రాజకేశ్ రెడ్డితో పాటు 6 మంది ఇళ్లపైన దాడులు చేశారు. ఆ 6 మంది పేర్లు కూడా ఇప్పటి వరకు ఈడీ వెల్లడించలేదు. ఎందుకంటే ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో కానీ, ఈడీ దర్యాప్తు జరుగుతున్న సమయంలో కానీ ఎలాంటి సమాచారం ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక ఇంటిపైన దాడికి వెళ్ళినప్పుడు మొత్తం ఇంటిని బ్లాక్ చేస్తారు. కేవలం ఇంటిలో నుంచి బయటికి కానీ, బయట నుంచి ఇంట్లోకి కానీ ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. రాజకేశ్ రెడ్డితో పాటు 6 మంది నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు సంబంధించిన సమాచారం మరికొద్దిసేపట్లో మనకు అందే అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ అదుపులోకి తీసుకొని రాజకేశ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం వినిపిస్తుంది. 3,200 కోట్లకు సంబంధించిన హవాలా నిధులు ఏవైతే ఈ మద్యం కిరణ్ మీరు అన్నట్లుగా అంటే ముందు నుంచి ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. కూటమి నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ప్రధానంగా అంతిమ లబ్ధిదారు అనేటువంటి అంశం, బిగ్ బాస్ ఇంకా ఉన్నారనేటువంటి అంశం, ఆయనే అరెస్ట్ చేయాలి అనేటువంటి ఆరోపణ రాజకీయ పరంగా కూడా చర్చ జరిగింది. కానీ అసలు లోపపు ఇష్టమైనటువంటి కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ దగ్గర నుంచి కాంట్రవర్సీ వస్తుంది. తాజా ఈడీ ఎంట్రీతో కొంచెం దూకుడుగా కేసు ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా సిట్ దర్యాప్తు రాష్ట్ర స్థాయి పరిధిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయి దాటి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఈడీ పర్మిషన్ అవసరం. ఈడీ మాత్రమే దర్యాప్తు చేయగలుగుతుంది, ఈడీ మాత్రమే ముందుకెళ్ళగలుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపు కీలక నిధులందరికీ బెయిల్ రావడం వల్ల మద్యం లిక్కర్ కేసు పూర్తిగా తేలిపోతుంది అంటూ విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలో భాగంగా ఎప్పుడైతే కీలక నేతలందరికీ దాదాపు ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులందరికీ బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకు సిట్ వెళ్ళింది. సుప్రీంకోర్టులో కొంతమంది బెయిల్ పిటిషన్లుగా పెండింగ్ ఉన్నాయి, మరికొంతమందికి రెగ్యులర్ బెయిల్ ఇప్పటికీ లభించలేదు, మధ్యంతర బెయిల్ పైన కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నేరుగా విమర్శలు కురిపిస్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి వచ్చిన తర్వాత కేవలం ఎలాంటి సంబంధం లేకోకుండా, ఎలాంటి అక్రమాలు జరగకపోయినా నేరుగా లిక్కర్ కేసు తెరపైకి తెచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అంత స్థాయిలో పస ఉంటే మా పార్టీకి సంబంధించిన నేతలకు బెయిల్ ఎలా వస్తాయంటూ వారు ప్రశ్నించిన విధానం చూస్తాం. ప్రస్తుతం అయితే 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనే అంశంపైనే ప్రధానంగా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3,500 కోట్లకు సంబంధించిన బినామీ సంస్థల షెల్ కంపెనీల ద్వారా వెళ్ళిందా, హవాలా నెట్వర్క్ ద్వారా, లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా,
జ్యువెలరీ రంగంలోకి మళ్లించారా అనే వాటిపైనే ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సోదాల్లో డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు లావాదేవీ పత్రాలు మరియు భారీ ఆస్తుల డైవర్షన్ పైనే నేరుగా రాజకీయ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు ఇప్పటికీ అధికారికంగా సమాచారం వెలువడించలేదు. నేరుగా దాదాపు రాజకీయతో పాటు దాదాపు 6 మంది ఇళ్ల నేతలపై దాడులు జరుగుతున్నాయి. 3,500 కోట్లకు సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన నిధులు ఎటు వెళ్ళాయి, ఏ దేశానికి బదిలీ వెళ్ళాయి, హవాలా ద్వారా వెళ్ళాయా, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వెళ్ళాయా, లేదా ఏవైతే బంగారు నగలు ఆభరణాల ద్వారా వెళ్ళాయా, జ్యువెలరీ వ్యాపారం ద్వారా వెళ్ళాయా అనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుగుతుంది. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు మాత్రం ప్రకంపలు రేపుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో సోదాలు చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి సూత్రధారిగా ఉన్నారు రాజ్ కేసిరెడ్డి. ఆయనతో పాటుగా ఆయన ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది. రాజ్ కేసిరెడ్డితో పాటుగా మరో 6 నిందితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,000 కోట్లకు పైగా చేతులు మారాయనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. హవాలాతో పాటుగా మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి రాజ్ కేసిరెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. ఆయన గతంలో 2025లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. 2026 ఏప్రిల్లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయనతో పాటుగా ఆయన సన్నిహితుల నివాసాల్లో కూడా ఏకకాలంలో ఈడీ 10 చోట్ల దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సిట్ అధికారుల దగ్గర నుంచి పూర్తి లావాదేవీలు పూర్తికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈడీ అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఈడీ మాత్రం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకు ఆల్మోస్ట్ 3,500 కోట్ల వరకు కూడా గండి పడింది అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. రాజకీయ పరమైనటువంటి ప్రతి విమర్శల్లో కూడా ఈ కేసు కీలకంగా నలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కేసిరెడ్డిని మళ్ళీ అదుపుకు తీసుకోవడం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది.